మీ అమ్మ మీ నాన్న వదిలేసినట్టుగా. ఏం చూసావురా? ఎందుకురా వాడిని దబాయిస్తావు? మీ అమ్మ మీ నాన్న వదిలేయలేదా? మొద్దు ఎరా మామనంటావా? మళ్ళీ అంటావారా? ఎరా మామనంటావా? అంటావా? అంటావారా? నన్ను వదలండి, నన్ను వదలండి. తాతయ్య దెబ్బలేమన్నా తగిలియా? తాతయ్య అసలు అమ్మా నాన్న ఎందుకు విడిపోయారు? చెబుతాను బాబు. ఎప్పటికైనా మీ అమ్మా నాన్నలను కలపాల్సిన వాడివి నువ్వు. ఒకనాడు మీ అమ్మా నాన్నలు ప్రేమ వివాహం చేసుకుని ఒకటయ్యారు. ముద్దు పెట్టు అంటే ప్రేమాయణం, పొద్దే ఎరుగని అనురాగం, కట్టె కొట్టె తెచ్చే అంటే రామాయణం, హద్దే ఎరుగని ఆకాశం, వేళ పాడలేని గుసగుసలో పట్టు ముద్దు పెట్టు అంటే ప్రేమాయణం. నిన్ను కవ్విస్తే కౌగిలిస్తావా, నన్ను మన్నిస్తే ముద్దులిస్తావా, నిన్ను నవ్విస్తా దగ్గరకొస్తావా, నిన్ను ప్రేమిస్తే తోడు ఉంటావా, నిన్ను కవ్విస్తే కౌగిలిస్తావా, నన్ను మన్నిస్తే ముద్దులిస్తావా, నిన్ను నవ్విస్తా దగ్గరకొస్తావా, నిన్ను ప్రేమిస్తే తోడు ఉంటావా. నా పేరే ప్రేమ, నవ్వురే ప్రేమ, ముందు వెనక కింద మీద ప్రేమ 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 ప్రేమ, కట్టె కొట్టె తెచ్చే అంటే రామాయణం, పట్టు ముద్దు పెట్టు అంటే ప్రేమాయణం, హద్దే ఎరుగని ఆకాశం, పొద్దే ఎరుగని అనురాగం, వేళపాడలేని గుసగుసలో కట్టె కొట్టె తెచ్చే అంటే రామాయణం. పట్టు ముద్దు పెట్టు అంటే ప్రేమాయణం. నిన్ను లాలిస్తా పక్కకొస్తావా, నిన్ను వాటేస్తా బయట కాస్తావా, నీకు చోటిస్తా సొంతమవుతావా, చాటు చూపిస్తా సోలిపోతావా, నిన్ను లాలిస్తా పక్కకొస్తావా, నిన్ను వాటేస్తా
పట్టు ముద్దు పెట్టు అంటే ప్రేమాయణ. అలా ఆనందంగా సాగిపోతున్న మీ తల్లిదండ్రుల జీవితంలోకి ఒక దుర్దినం దాపురించింది. పృథ్వీపతి అనేవాడు చర్చి మీద అఘాయిత్యం జరిపితే మీ